సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. పర్యటనలో భాగంగా రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో భేటీ అయ్యారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో ఐలాపూర్ గ్రామవాసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ముఖీం మాట్లాడుతుండగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలుగు వచ్చా అంటూ రంగనాథ్ను ముఖీం ప్రశ్నించారు. దీంతో ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ రంగనాథ్ సీరియస్ అయ్యారు. వేరే ఒక అతను ఎవరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఒక ముఖ్యం అని ఇక్కడ అడ్వకేట్గా ఉన్నారు. ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన కబ్జా చేసి ఈ చేస్తున్నారని చెప్పేసి కొంతమందిని ఇక్కడ ముందు పెట్టేసి, అంటే స్థానికంగా కొంతమంది ఎస్టీస్ని వాళ్ళు ముందు పెట్టేసి చేస్తున్నారని చెప్పేసి, దీంట్లో చాలామంది ఇప్పుడు లేఅవుట్ కొన్నవాళ్ళు మేము కూడా ఎస్సీలు ఉన్నాము, ఎస్టీలు ఉన్నాము, బీసీలు ఉన్నాం, మేము కూడా అంత పేదవాళ్ళు ఉన్నాం. మమ్మల్ని మా ఈ ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసి కొన్ని ఇల్లులు కూడా కట్టిస్తే 2020లో కోవిడ్ టైంలో ఆ గ్యాప్ని తీసుకొని చేస్తే కూడా 2023లో కూడా కొలగొట్టారు. ఇంకా కడుతున్నారు వాళ్ళు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి చేస్తున్నారనేది ఒక కంప్లైంట్ మాకు రావడం వచ్చిన ప్రజావాణిలో వచ్చిన కంప్లైంట్. సో దాని మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వారిని విన్నాము. అండ్ అట్లానే ముఖీం గారు ఆయన కూడా వచ్చారు, అడ్వకేట్ గారు ఆయన కూడా వాళ్ళ ఆయనదే చెప్పారు. బట్ ఇది ఇక్కడ కాదు, మేము పర్సనల్గా అందరితోటి డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసి దీని మీద లోతుగా మేము స్టడీ చేస్తాం. గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ చెప్పడం జరిగింది. కోర్టు జడ్జిమెంట్స్ని కూడా పూర్తిగా చూసి చట్టాల పరంగా ఏమున్నది, చట్టపరంగా అండ్ కోర్టులు ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చాయి ఇవన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత తప్పకుండా మేము ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వేరే ఒక అతను ఎవరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఒక ముఖ్యం అని ఇక్కడ అడ్వకేట్గా ఉన్నారు. ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన కబ్జా చేసి ఈ చేస్తున్నారని చెప్పేసి కొంతమందిని ఇక్కడ ముందు పెట్టేసి, అంటే స్థానికంగా కొంతమంది ఎస్టీస్ని వాళ్ళు ముందు పెట్టేసి చేస్తున్నారని చెప్పేసి, దీంట్లో చాలామంది ఇప్పుడు లేఅవుట్ కొన్నవాళ్ళు మేము కూడా ఎస్సీలు ఉన్నాము, ఎస్టీలు ఉన్నాము, బీసీలు ఉన్నాం, మేము కూడా అంత